విజయవాడ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు దొరికారు. బాపిరాజుతో పాటు ఓ ప్రైవేటు వ్యక్తి శ్రీచంద్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 179 కోట్ల 50 లక్షల ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల వ్యవహారంలో బాపిరాజు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముందస్తుగా పనులు పూర్తి చేసినందుకు కాంట్రాక్టు కంపెనీ 7 కోట్ల బోనస్ క్లెయిమ్ చేయగా బోనస్ మంజూరు విడుదలకు సహకరించేందుకు బాపిరాజు లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. బోనస్ మంజూరు ఫైల్ తేదీల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ కుమారుడి ద్వారా లంచం తీసుకునేందుకు ప్లాన్ వేశారని సీబీఐ అధికారులు గుర్తించారు. విశాఖ నుంచి విజయవాడకు వచ్చి లంచం సొమ్ము అందజేసినట్లు వెల్లడించారు. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, పిఠాపురంలోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేస్తోంది. ఈ కేసులో మరికొందరి పాత్రపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం విజయవాడ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు.